నేను మీ రెడిషన్ పావని. అన్ని రెసిపీస్ చూపిస్తున్నారు, లేకపోతే రెసిపీస్ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నారు, డ్రింక్స్ చూపిస్తున్నారు. ఏదైనా స్వీట్ గా ఏమైనా చూపించండి, దాని పీసీఓఎస్ వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వాలి అని అంటే కనుక సీడ్ సైకిల్ మీకు అర్థమై ఉంటుంది. సీడ్ సైకిల్ ఏంటంటే మెన్స్ట్రువల్ సైకిల్ డే 1st నుంచి 15th వరకు ఒక టైప్ ఆఫ్ సీడ్స్ తీసుకోవాలి, ఫ్లాక్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్. మరి 16th డే నుంచి 30th డే వరకు మనం సిసమే అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకుంటాం. దీన్ని సీడ్ సైకిల్ అంటారు. పీసీఓఎస్ నుంచి బాధపడుతున్న వాళ్ళు ఈ సీడ్ సైకిల్ ఫాలో అవడం వల్ల స్టడీస్ కూడా ఉన్నాయి. మినిమం 3 to 6 months ఫాలో అయితే కనుక రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అందులో భాగంగా ఈ సీడ్స్ తీసుకోవడం మా వల్ల కాదండి, ఫ్లాక్ సీడ్స్ తినలేకపోతున్నాము, పంకిన్ తినలేకపోతున్నాము, ఒకవేళ పిల్లలకు కూడా ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి, లడ్డూలాగా చేసుకోవాలా, ఏదైనా రెసిపీ చూపించండి అని చెప్పేసి లాస్ట్ వీడియోకి చాలా మంది కమెంట్స్ చేశారు. సో ఇప్పుడు నేను మీకు చాక్లెట్ ఫ్లడ్ చూపించబోతున్నాను. అది ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు ఈ సీడ్ సైకిల్ ఎప్పటికీ ఫాలో అవ్వాలని అనిపిస్తుంది. సో ఇందులో నేను ఇప్పుడు చూపించేది ఫ్లాక్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ తో చేస్తున్నాను. ఇది ఫాలిక్యులర్ ఫేజ్ అంటే డే 1 నుంచి 15th డే వరకు తీసుకోవాలన్నమాట. సో ఇందులో ఇంగ్రీడియంట్స్ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, సీడ్ సైకిల్ పీసీఓఎస్ నుంచి బాధపడుతున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. సీడ్ సైకిల్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం 1 to 15th డే ఏం తీసుకోవాలో చూపిస్తాను. ఇంగ్రీడియంట్స్ ఫ్లాక్ సీడ్స్, పంకిన్ సీడ్స్, స్వీట్నెస్ కోసం న్యాచురల్ స్వీట్నర్, షుగర్ కానీ బెల్లం కానీ తేనె కానీ యాడ్ చేయట్లేదు. ఇక్కడ డేట్స్ తీసుకున్నాం, దీనివల్ల బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ సో టేస్ట్ కోసం సోంపు తీసుకున్నాను, చాలా బాగుంటుందండి సోంపు టేస్ట్. ఇప్పుడు వచ్చేసి చాక్లెట్ ఫ్లడ్జ్ కాబట్టి చాక్లెట్ పౌడర్ తీసుకుందాము. అండ్ ఇలాచీ, ఏ స్వీట్లోనైనా కొంచెం ఇలాచీ యాడ్ చేస్తే టేస్ట్ వేరుగా ఉంటుంది కాబట్టి సింపుల్ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉంటాయి. సో ఇంగ్రీడియంట్స్తో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్, జస్ట్ ఇంగ్రీడియంట్స్ ఎలా పెట్టాను 5 minutes లో రెడీ అయిపోతుంది. దీనికి ఏం ప్రాసెసింగ్ అన్నట్టు నెయ్యి చేయాలి, లడ్డూలు చేయాలి అన్నట్టు ఏమీ లేదు. మిక్సీ జార్ తీసుకొని ఈక్వల్ అమౌంట్స్లో తీసుకోవాలండి సీడ్స్ వచ్చేసి. సో 1 cup ఆఫ్ పంకిన్ సీడ్స్, అలాగే 1 cup ఫ్లాక్ సీడ్స్. ఈ కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొద్దిగా తీసి పక్కకు పెడుతున్నాను. అందులో డేట్స్ ఒకవేళ వెయిట్ లాస్ జర్నీలో ఉన్నట్టయితే డేట్స్ తక్కువ ఇంక్లూడ్ చేయండి. లేదు మేము వెయిట్ లాస్ జర్నీలో లేము అంటే కనుక ఈ కప్పుడు డేట్స్ తీసుకోవచ్చు. దాంతోపాటు సోంపు టేస్ట్ కోసం కాబట్టి ఒక 2 teaspoons తీసుకుందాం. సోంపు వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి కదండి, మనం తిన్న తర్వాత కూడా ఒక teaspoon సోంపు తీసుకుంటాం, దీనివల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో నేను ఒక 2 teaspoons or 3 teaspoons యాడ్ చేస్తున్నాను. ఇలాచీలు వచ్చేసి మీ ఇష్టం అండి, ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. నేను విత్ స్కిన్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను ఒకటి తీసుకునేది ఒక 7 ఉన్నాయన్నమాట, విత్ స్కిన్ వేస్తున్నాను. సో ఇవన్నీ వేసి వాటర్ పోయకుండా మనం గ్రైండ్ చేసుకోవాలి. నేను మిక్సర్ గ్రైండర్లో వేసిన తర్వాత కన్సిస్టెన్సీ చూసారా, పొడి పొడిగా వచ్చింది. ఈ పొడి పొడిగా వచ్చిన తర్వాత కూడా మీరు కంటిన్యూగా గ్రైండ్ చేస్తూ ఉండాలి. అప్పుడే మీకు కన్సిస్టెన్సీలా అంటే కొంచెం గట్టిగా ఫామ్ అవుతుంది. సో ఇలా పొడి పొడి వచ్చిన తర్వాత నేను మళ్ళీ గ్రైండ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, ఇంత కన్సిస్టెన్సీ అయింది. ఇంకోసారి గ్రైండ్ చేస్తే ఇంకా గట్టి పడుతుంది అనమాట. మిక్చర్ అనేది గట్టి పడాలి. మీరు ఒకవేళ పిల్లలకి ఇస్తున్నారంటే డేట్స్ క్వాంటిటీ ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. సో మిక్సర్ గ్రైండర్లో వేసిన తర్వాత మీకు చూపించాను కదా 3 times, కన్సిస్టెన్సీ ఇలా వచ్చేసిందండి. అంటే ఒకసారి చూడండి, ఇలా పట్టుకుంటే ఇలా గట్టిగా రావాలన్నమాట. సో వేడి మీదే చేయాలండి. ఇప్పుడు పొగలు వస్తున్నాయి. మనం ఇదంతా మనం లడ్డూలు కట్టాల్సిన అవసరం లేదు, ముందే చెప్పాను. మిక్సీ పట్టడంలోనే ఉంది. కొంచెం కొంచెం ఆగి మనం మిక్సీ పట్టాలి. ఇప్పుడు చూసారా ఎలా వచ్చేసిందో, నూనె తేలుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఇందులో సీడ్స్ యాడ్ చేసాం, ఫ్లాక్ సీడ్స్ యాడ్ చేసాము, పంకిన్ సీడ్స్ యాడ్ చేసాం కాబట్టి నూనె తేలుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. మీరు స్పూన్ యూస్ చేస్తే సరిపోదండి, హ్యాండ్తో ప్రాపర్గా మిక్స్ చేయాలి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇలా గట్టిగా ఇట్లా ఎలా కనిపిస్తుంది అలా వచ్చేంత వరకు మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక బౌల్ తీసుకుని, నేను ఈ చిన్న గిన్నెని తీసుకున్నాను. మీ దగ్గర ఒకవేళ స్క్వేర్ బాక్స్ ఉందనుకోండి, అందులో మిశ్రమాన్ని పెట్టేసి
ప్రాపర్గా ప్రెస్ చేయాలన్నమాట. మైక్రోవేవ్ అవసరం లేదు, కుకింగ్ కూడా అవసరం లేదు, చాలా ఈజీగా చేయొచ్చు. ఇలా ప్రెస్ చేయాలి. సో మళ్ళీ ఒక రౌండ్ బాక్స్ కూడా తీసుకున్నాను. ఇలా బౌల్స్లో మీరు మిశ్రమాన్ని బాగా ప్రెస్ చేసి పెట్టేసేయండి. అంటే ఇప్పుడు ఇది వేడి మీదే ఉంది, ఇలాగే ఉండాలి. చల్లని తర్వాత చేయడం కొంచెం కష్టం అండి. సో వేడి మీదే చేయాల్సి ఉంటుంది అనమాట. నేను ఇలా పెట్టేసుకున్నాను. ఇంకో టిఫిన్ కూడా అందులో పెట్టేసిన తర్వాత మీకు కట్ చేసి చూపిస్తే కోకో పౌడర్ కూడా మనం ఎలా యూజ్ చేయాలో కూడా చూపిస్తాను. ప్రెస్ చేసి పెట్టుకున్న గిన్నెలన్నీ ఇక్కడే ఉన్నాయి. సో దీన్ని నేను ఇలా వచ్చేసిందండి. సో మళ్ళీ ఇందులో కూడా ఒకసారి చూపిస్తాను. ఇలా కూడా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకొని మీరు ఇలా కట్ చేసి పెట్టేసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. సో ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం నీట్గా కట్ చేద్దాము. ఇలా కట్ చేసేసి పిల్లలకి డైలీ ఒక బైట్ ఇచ్చినా కూడా, ఏ సీడ్స్తో అయినా చేయొచ్చు. పిల్లలకు ఒక బైట్ ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. సో ఇలా కట్ చేసుకొని దీని మీద కోకో పౌడర్ వేయాలన్నమాట. మనం బయట పిల్లలకి సజెస్ట్ చేసే సీడ్స్ కన్నా మనం బయటికి వెళ్ళి లేకపోతే ఆర్డర్ చేసి కొనుక్కొని వచ్చే టైంలోనే ఇది ప్రిపేర్ అయిపోతుంది. మీరు ఎక్కడైనా సరే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా కూడా ఇట్ విల్ టేక్ 20 minutes అండి. సో ఇది మీరు ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, ట్రస్ట్ మీ, ఇది 1 month మీకు స్టోరేజ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే కోకో పౌడర్ తీసుకొని ఇలా మీకు స్టీల్ స్ట్రైనర్ ఉంటుంది కదా, అందులో కోకో పౌడర్ వేసి ఇలా మీరు ఈ కోకో పౌడర్లో ఒకవేళ పిల్లలకి ఇస్తున్నారు అంటే కొంచెం షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసి ఇవ్వండి. బట్ ఎవరైతే పీసీఓడి పీసీఓఎస్ వాళ్ళు తీసుకుంటున్నారో వాళ్ళు మాత్రం కోకో పౌడర్లో ఏది యాడ్ చేయకూడదు. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఒక 5 to 10 minutesలో ఎంత బాగా రెడీ అయిపోయింది. మీ ముందే చేశాను. సీడ్స్ అన్ని పెట్టేసుకున్నాను, మిక్సీ జార్లో వేసాను. ఇందులో ట్రిక్ ఏంటి అంటే మిక్సీ జార్ పట్టడంలోనే ఉంది, ప్లస్ మనం ఆ వేడి మీదనే ప్లేట్లో ప్రెస్ చేయాలి. ఒకవేళ మీరు కొంచెం లేట్ చేశారనుకోండి, మిక్సీ జార్లోనే ఉంది, ఒక 5 minutes లేట్ చేసినా కూడా ఇలా ఫామ్ అవ్వదు, ఇలా పగిలిపోతూ ఉంటుంది అనమాట. సో మిక్సీ జార్లో పట్టిన ఇమీడియట్ గానే మీరు ఒక బౌల్లోకి తీసుకొని ప్రెస్ చేసేసి ఇమీడియట్ గా అన్మోల్డ్ చేయాలి. సో మనం టేస్ట్ చూసేద్దాము. ఇదిగోండి, చాలా చాలా టేస్టీగా ఉంది. ఇది తింటే గనక పిల్లలు కూడా చాక్లెట్ వద్దని చెప్తారు, ఇదే తీసుకుంటారు, ట్రస్ట్ మీ. అండ్ ఇంకోటి ఏంటి అంటే పీసీఓడి పీసీఓఎస్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఉమెన్ మనకు మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చే ముందు స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి. దీనిలో బెస్ట్ సజెషన్ ఏంటి అంటే డార్క్ చాక్లెట్ తీసుకోవచ్చు, లేకపోతే నేను చెప్పిన ప్రకారంగా ఇవి ప్రిపేర్ చేసి తీసుకోవచ్చు. నేనైతే మా ఇంట్లో ఇవి ప్రిపేర్ చేసి పెడతాను. ఐ యూస్ టు చేంజ్ సీడ్స్ అనమాట. ఒకసారి పీనట్స్ యాడ్ చేస్తాను, సిసమే సీడ్స్ యాడ్ చేస్తాను, నువ్వులు యాడ్ చేస్తాను, సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేస్తాను. ఇలా సీడ్స్ అనేది డిఫరెంట్గా మనం యాడ్ చేస్తే పిల్లలకు కూడా టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి టేస్ట్ ఎలా ఉందో. నాకైతే ఇది చాలా చాలా ఫేవరెట్ డిష్ అండి. మీకోసం ఇది చూపిస్తున్నాను. అండ్ పీసీఓడి పీసీఓఎస్ ఉన్న వాళ్ళు సీడ్ సైకిల్ ఫాలో అయ్యేటప్పుడు 1 to 15 days ఇలా ప్రిపేర్ చేసుకోండి. 16th to 30th day అలా ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ గైస్. మా 90 days ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీకు స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కుంటే ప్రోగ్రామ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది కంప్లీట్గా కిచెన్ బేస్డ్ డైట్, హోమ్ బేస్డ్ వర్కౌట్స్ అనమాట. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది. కంప్లీట్గా మీకు గైడెన్స్ ఇచ్చేది క్లినికల్ డైటీషియన్సే గైడెన్స్ ఇస్తారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.